కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కస్టమ్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. గంగవరం, వైజాగ్ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులపై నిఘా పెంచారు. కాకినాడతో పాటు మిగిలిన పోర్టుల నుంచి బియ్యం అక్రమ రవాణా అవుతోందన్న వార్తలపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో సివిల్ సప్లైస్, ఎక్స్పోర్టర్స్, కస్టమ్స్ బ్రోకరేజ్ ఏజెన్సీలతో కీలక సమావేశం జరగబోతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పూర్తిగా సహకరిస్తామని వారంటున్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతవుతున్న వ్యవహారంపై సిట్ బృందంతో విచారణ చేయడం కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. మేము వీఆర్ ఫుల్లీ విత్ ద స్టేట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండి. వీఆర్ పీడిఎస్ రైస్ని అక్రమంగా పంపించడంలో మేము వీ విల్ నాట్ టాలరేట్ ఇట్. అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు మేము కూడా పనిచేస్తాము. అండ్ అది ఇట్ ఈస్ ఆల్సో ఇల్లీగల్ ఇన్ ద సెన్స్ ఇట్స్ అ వయలేషన్ ఆఫ్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ ఎస్మా కానివ్వండి, వీటన్నిటిని వయలేషన్ చేయనీయడానికి మేము సహకరించాము. కస్టమ్స్ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి విషయాలని మేము ఈజీగా లైట్గా తీసుకోము. మేము వీఆర్ ఫుల్లీ విత్ ద స్టేట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండి. వీఆర్ పీడిఎస్ రైస్ని అక్రమంగా పంపించడంలో మేము వీ విల్ నాట్ టాలరేట్ ఇట్. అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు మేము కూడా పనిచేస్తాము. అండ్ అది ఇట్ ఈస్ ఆల్సో ఇల్లీగల్ ఇన్ ద సెన్స్ ఇట్స్ అ వయలేషన్ ఆఫ్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ ఎస్మా కానివ్వండి, వీటన్నిటిని వయలేషన్ చేయనీయడానికి మేము సహకరించాము. కస్టమ్స్ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి విషయాలు